నమస్కారం అండి. మీ పేరు? రాజేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్. ఎంతమంది పిల్లలండి? 2 అమ్మాయిలు. ఏ ఊరండి? తాడేపల్లిగూడెం. పిల్లలు ఏం చేస్తున్నారండి? ఒక అమ్మాయి ఇంజనీరింగ్, ఒక అమ్మాయి బీఫార్మసీ. ఎలా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ఆకాశానికంటే సామాన్యులు బతకలేకపోతున్నారండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకని అంటారండి? గవర్నమెంట్ బాగాలేదండి. ఎందుకని బాగాలేదనుకుంటున్నారు? ఎందుకని బాగాలేదంటే ఏం చెప్తామండి. ఇప్పుడు నాకు 62 సంవత్సరాల వయసు. ఇది ఇంటింటికి వెళ్ళి వైద్యం చేసి బతుకుతున్నాం. 5 సంవత్సరాలు బట్టి పెన్షన్ కాగితాలు పెట్టుకున్నాం. నా దగ్గర 3,000 రూపాయలు తిన్నారో తప్ప నా పెన్షన్ రాలేదు. అదే ఎవరు తీసుకున్నారండి డబ్బులు? సచివాలయం వ్యవస్థ, వాలంటీర్లా? వాలంటీర్ సార్ వాలంటీర్ డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర? తీసుకున్నారు. ఆఖరిలో మీకు 4 సెంట్ల స్థలంలో బిల్డింగ్ ఉందని చెప్పారు. అసలు మాకు 70 గజాల స్థలంలో ఇల్లు ఉంది, కానీ 4 సెంట్ల స్థలం బిల్డింగ్ అని చెప్పి కంప్యూటర్ చెప్తుంది. అందుకు మీకు పెన్షన్ రాదని చెప్పేసి. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? అమ్మా, ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే తెలుగుదేశం జనసేన 2 వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం జనసేన ఏదో ఒకటే రావాలి కండి. మరి వాళ్ళు కంబైన్డ్గా ఉన్నారు కదా. మరి కంబైన్డ్గా ఉంటే మరి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే, ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తారా? గ్యారెంటీ కానీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తారా? ఆయన ఎన్ని సీట్లలో నెగ్గితే ఆ సీట్లనే నెగ్గితే సీఎం అవ్వాల్సిందండి. ఇప్పుడు ఆయన 40 సీట్లు తీసుకున్నారు అనుకోండి, 40 సీట్లు ఆయన జనసేనలో నెగ్గితే మా లాంటి వాళ్ళు బలపరుస్తాము ఆయన సీఎం ఇమ్మని. మరి అసలు ఇప్పటికి ఇచ్చిన సీట్లకే ఈయడం ఇష్టం లేక అసలు లోకేష్ గారు బయటికి రావట్లేదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కండి. మరి అంత రాజకీయం అయితే మాకు తెలియదు, కానీ మా రాజకీయం అయితే ఇదే. ఆయన ఎన్ని సీట్లు నిలబడితే అన్ని సీట్లు కన్ఫర్మ్గా ఆయన ఎమ్మెల్యేలు నెగ్గితే మాత్రం ఆయన సీఎం పదవి ఇవ్వాల్సిందే. అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఒంటరిగా రాకుండా అన్ని సీట్లు నెగ్గే ఆయన అసలు ఒంటరిగా రాకుండా ఎందుకు పొత్తులు పెట్టుకున్నారండి? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పొత్తులు ఎందుకు వెళ్తున్నారు? టీడీపీ పొత్తులు ఈసారి జనసేన మంచి ఆదరణ బాగుందండి. మరి పొత్తులోకి ఎందుకు వెళ్తున్నారంటే అది అంత రాజకీయం ఆదరణ ఉన్నప్పుడు ఆయన ఒంటరిగా రావచ్చు కదండి. రావచ్చు. అయితే ఇప్పుడు జనంలో ఇంకా బాగా ఆయనకేవో ఉంటాయి కదా, అనుమానాలు ఏవో ఉంటాయి, దానివల్ల అలా జరుగుతుంది. కానీ ఆయన నిలబడిన అభ్యర్థులందరూ నెగ్గటం జరిగితే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ముందుగా ఉంది. ఒకవేళ మరి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఇవ్వకపోతేనండి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అవుతారు. హైదరాబాద్, తెలంగాణ ఇద్దరు చేస్తున్నారు కదండి, ఆ ఛాన్స్ కూడా ఉంది కదా. జన సైనికులంతా ఊరుకుంటారా? జన సైనికులు అన్నీ సిద్ధమై ఉన్నారండి పాపం. వాళ్ళు ఈ నాయకుడు చెప్పినా ఆయన నాయకుడు చెప్పినా సిద్ధమై ఉన్నారు. మరి సోషల్ మీడియాలో కానీ బయట ఎక్కడన్నా చూసినట్టయితే జన సైనికులు జెండా కూలీలుగా మిగిలిపోవడమే అంటున్నారు కదండి. ఏం కాదండి, పొరపాటు. ఎవరు ఆత్మస్థైర్యం వాళ్ళకు ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా రాకపోతే మళ్ళీ వాళ్ళకి వేరే పదవుల్లో ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారండి. మోసాలు చేసే పని ఉండదు. థ్యాంక్ యూ.